మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా పరీక్ష లేక పరీక్షించుకొనుట అనే మాట గురించి వ్రాయబడింది. చూడండి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎలా పరీక్షించుకోవాలంటే, వాక్యం మన చెవులకు వినపడుతూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా, నా జీవితము ఈజ్ మై లైఫ్ అలైనింగ్ విత్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యానికి అనుగుణంగా నా జీవితం ఉందా లేదా. ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు, సరిచేస్తూనే ఉంటాడు. The Bible may hurt you with the truth, but it will never comfort you with a lie అని ఒక చక్కని మాట ఉంది. బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మరి నీ జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా నువ్వు చాలా బాగున్నావని అబద్ధాలు చెప్పి బైబిల్ మనల్ని సర్దదంట. కానీ మన జీవితంలో ఏవి లోటుపాట్లు ఉన్నాయో అవి బైబిల్ మనకు ఒక అద్దం వల్ల చూపిస్తుందంట. ఎవరికైనా సరే విమర్శ అనేది ఇష్టం ఉండదు కదండి. ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనకి ఇష్టం ఉంటుందా? మనల్ని మెచ్చుకుంటే మనకి ఇష్టం. మెప్పును రిసీవ్ చేసుకున్నంతగా మనం విమర్శను రిసీవ్ చేసుకోం. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎవరైనా మనల్ని విమర్శించారంటే మన శత్రువుల లిస్టులో ఫస్ట్ నేమ్ వాళ్ళది వెళ్ళిపోద్ది కదా. మన ప్రధాన శత్రువులు ఎవరంటే, నన్ను ఎవరు క్రిటిసైజ్ చేస్తారో వారే నా ప్రధాన శత్రువులు అని కొన్నిసార్లు మనం భావిస్తూ ఉంటాం. మా జీవితంలో కూడా సేవా పరిచర్లో ఉన్నప్పుడు చాలామంది యొక్క విమర్శలకు లోనయ్యే పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది పుట్టించే పుకార్ల వల్ల కావచ్చు, కొంతమంది వ్యసనపరుల యొక్క మాటలు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కొన్నిసార్లు విమర్శకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది. ఆ మధ్యలో గాడ్ టాక్ ప్రోగ్రాంలో ఒక యవనస్తుడు జాన్ వెస్లీ గారిని అడిగారు, మిమ్మల్ని ఎవరైనా విమర్శించినప్పుడు ఆ విమర్శను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఆ విమర్శను మీరు మరి ఆ విమర్శలు వినపడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడిగినప్పుడు దైవజనుడు ఒక మంచి మాట చెప్పారు. అదేంటంటే, విమర్శ వచ్చినప్పుడు ముందు నేను ఆలోచన చేస్తాను, ఆ విమర్శ కరెక్టా కాదా. ఒకవేళ అందులో ఏదైనా నిజం ఉంటే అది మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అందులో నిజం లేకపోతే దాన్ని జస్ట్ రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి ట్రాష్కి పంపించేయడం. అర్థమవుతుందండి? సో విమర్శ అనేది ఇతరుల నుండి మనకు వచ్చినప్పుడు, ఒకవేళ అది సద్విమర్శ అయితే, అది నిన్ను ఒకవేళ నిజంగా నువ్వు మార్పు చేసుకోవాల్సిందైతే అది మనకి ప్రయోజనకరం అని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనల్ని విమర్శించేవారు కూడా మనకి మేలు చేస్తారు. చూడండి, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయుననే మాట దేవుని వాక్యంలో చూస్తాం. అపోస్తలుడైన పౌలు రాసిన మాట, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. సో దేవుని బిడ్డలుగా ఇది మన కొరకు వ్రాయబడిన ఒక హెచ్చరిక, లేకపోతే ఒక మంచి గైడ్ లైన్ అనమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా దీనికి కనెక్షన్గా మరొక మాట మనం చూస్తాం. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. మనం చేసిన పనిని ఎవరు పరీక్షించాలంట? మనకెవరో సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, ఎవరో మనకు మార్క్స్ ఇవ్వడం కాదు, ఎవరో మనకు గ్రేడ్ ఇవ్వడం కాదు, కానీ మనం చేసిన పనిని మనమే పరీక్షించి చూచుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రతిదినము ఉపవాస ప్రార్థనకు మనం వస్తున్నాం, ప్రతిదినము దేవుని మాటలు మనం వింటున్నాం. కరెక్టే, దేవుని మాటల ద్వారా డౌన్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని లిఫ్ట్ చేస్తాడు, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు బలపరుస్తాడు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధి ద్వారా స్వస్థపరుస్తున్నాడు. ఎన్నో మేలులు ఉపకారాలు అనేక మంది చెప్తూ ఉన్నారు సాక్ష్యాలు. మేము ఏది ఆశించామో అంతకంటే గొప్ప మేలు మా జీవితంలో చేశాడండి. ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు, మా అప్పు బాధల నుండి విడిపించారు, మా బిడ్డల వివాహాల విషయంలో కార్యం చేశాడు. ఇదంతా మంచిదే, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ హిజ్ అమేజింగ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ. అయితే వాటన్నిటితో పాటుగా, వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి మనం వచ్చిన ప్రతి సందర్భంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రభువా, ఇంకా ఏ లోటుపాట్లు నాలో ఉన్నాయి, ఇంకెక్కడ నేను సరిదిద్దుకోవాలి, ఇంకెక్కడ నీకు తగినట్లుగా నేను ప్రవర్తించడం లేదు. నీ బిడ్డనని చెప్పుకుంటాను కరెక్టే, నీ పేరు పెట్టుకొని నేను తిరుగుతున్నాను, సమాజంలో నేను మందిరానికి వస్తున్నానని అందరికీ తెలుసు, కానీ నీకు తగినట్లుగా నేను ఎక్కడ ప్రవర్తించడం లేదో నాకు తెలియపరచని మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనమే విమర్శించుకున్నప్పుడు
నిజంగా మన జీవితంలో ఆశీర్వాద పదంలో మనము నడుస్తాం. కారణం ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ద బైబిల్ మే హర్ట్ యూ విత్ ద ట్రూత్ బట్ ఇట్ విల్ నెవర్ కంఫర్ట్ యూ విత్ ద లై. దేవుడికి మన ఎవరి దగ్గర ఇంప్రెషన్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది చూడండి, ఫ్లాటరీలో వాళ్ళు చాలా దిట్ట అనమాట. ఫ్లాటరీ అంటే ఏంటంటే లేనిపోని మాటలన్నీ చెప్పి ఉబ్బించి కవ్వించి ఎవరైనా ఉన్నతమైన వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర పొద్దున వెళ్ళిపోతారు. ఆ సార్ గారు ఆ మేడం గారు టీ తాగుతున్నప్పుడు ప్రత్యక్షమయ్యి ఇక వారిని ఉన్నవి లేనివి అన్నీ వాళ్ళని మీరెంత గొప్పోలు తెలుసా, మీరు అంత గొప్పోలు తెలుసా అని ఉన్నవి లేనివి అన్నీ చెప్పి వారి దగ్గర ఏదో ఒక ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు మనల్ని ఎవరిని ఉబ్బించాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరిని ఆయన మరి లేనిది ఉన్నట్లు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం పరిపూర్ణత వైపుగా సాగిపోవాలని. గాడ్ వాంట్స్ us టు మూవ్ ఇన్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి మనం రావాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధికి ఎప్పుడొచ్చినా ఆయన ఏం మొహమాట పడ్డు. నా బిడ్డ నువ్వు నీ ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పడానికి ఆయన ఏమీ మొహమాట పడడు. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల్లో తప్పులు ఇతరుల ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా బాధపడతారు. కరెక్టే. ఎందుకంటే ఓ తల్లిగా నేను ఫెయిల్ అయ్యానా, ఒక తండ్రిగా నేను ఫెయిల్ అయ్యానా, ఆ బాధ వస్తుంది. కరెక్టే. బట్ దాన్ని రిసీవ్ చేసుకొని బిడ్డలను కరెక్ట్ చేసుకుంటే ఆ బిడ్డలు మళ్ళీ ఆ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉంటారు, ప్రయోజనం కలుగుతుంది. కొంతమంది చూడండి, బయట వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ బిడ్డల్లో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఎదుటి వాళ్ళనే మీరు మా పిల్లల్ని అవమానించారు, మీరు మా పిల్లల్ని అనుమానించారు, మీరు మా పిల్లల మీద నిందలేశారు, అది ఇది అని ఎదుటి వాళ్ళకి చెప్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కుమారుడో కుమార్తె ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సమాజం అందరికీ తెలుస్తుంది నీ కుమార్తె తప్పిపోయిందని, నీ కుమారుడు తప్పిపోయాడని. అది ఎంత అవమానకరమైన పరిస్థితి. ఇతరులు విమర్శించినప్పుడు, సద్విమర్శ వచ్చినప్పుడు, నీ మేలు కోరి ఇతరులు నీలో ఉన్న లోటుపాట్లు పొరపాట్లు చెప్తున్నప్పుడు వాటిని తెలుసుకొని సవరించుకోగలిగితే హంబుల్నెస్. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు కదండి. కొన్నిసార్లు మనలో లోటుపాట్లు ఉన్నాయని యాక్సెప్ట్ చేయడానికి మన ఈగో అడ్డం వస్తుంది. ఏదో మనం దేవుళ్ళలాగా నాలో ఇంకా కరెక్ట్ చేయబడ్డానికి ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా కొన్నిసార్లు ఆ యాటిట్యూడ్ మనలో వస్తుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం తగ్గింపు నేర్చుకుంటున్నప్పుడు వీ విల్ బీ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. తగ్గింపులో ఒక కోణం ఏంటంటే, ఎవరైనా మనలో తప్పిదాలు చూపించినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు, ఈ విషయంలో నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు, ఈ విషయంలో నువ్వు మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి, నీ ఆలోచన విధానం మార్చుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా ఎంతో సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనమే విమర్శించుకొని దేవుని సన్నిధిలో మనల్ని సరిచేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితము ఉంటుంది. కనుక ఈ రాత్రి నుండి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్తోనే మనం వింటాం. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ కమింగ్ టు ద చర్చ్ టేకింగ్ ఆల్ ద పెయిన్ అండ్ ఎఫర్ట్స్ టు కమ్ టు గాడ్స్ హౌస్ జస్ట్ టు సిట్ అండ్ గో. ఏదో కూర్చొని వెళ్ళడానికి మీరు ఎవరు రావడం లేదని నేను అనుకుంటున్నాను. ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో శ్రమపడి దేవుని మందిరానికి వస్తున్నారు. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా ప్రతి దినము 1 గంట 2 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారంటే ఐఎమ్ ష్యూర్ దేవుడు మీతో మాట్లాడాలనే ఆశతోనే మనం వింటూ ఉన్నాము. అయితే అది వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు, ప్రభువా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నీ వాక్యపు వెలుగులో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, ఇంకా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో. భక్తుడైన దావీదు చేసిన అద్భుతమైన ప్రార్థనలు కీర్తనల గ్రంథంలో మనం చూస్తామండి. వాటిలో ఒక శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. అంటే దావీదు దేవుని అడుగుతున్నాడు, నీకు ఇష్టం లేనిది ఏమన్నా నా యందు ఉంటే నాకు చూపించయ్యా, నాకు చూపించు, నేను వాటిని సరి చేసుకుంటాను, నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు. డేవిడ్ హ్యాడ్ అ డిజైర్ టు ప్లీజ్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితంలో అన్ని విభాగాలలో అన్ని పరిస్థితుల్లో దేవుని గణపరచాలి అనే ఆకాంక్షను కోరికను కలిగి ఉన్నాడు. కనుకే దావీదును దేవుడు తన హృదయానుసారుడైన మనుషుడని పిలిచాడు. మనం అడిగామా దేవుని సన్నిధిలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందేమన్నా ఉంటే చూపించయ్యా. కొన్నిసార్లు చూడండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదక అది మరణమునకు దారితీనని సామెతల గ్రంథంలో ఉంది. కొన్నిసార్లు మనం చేసేవన్నీ మనకు కరెక్ట్గా కనబడతాయి. కొన్నిసార్లు మనల్ని మనం జస్టిఫై చేసుకుంటాం. తప్పు చేసినా కూడా అది ఒప్పే అని చెప్తాం. నేను అలా ఎందుకు ప్రవర్తించానంటే అండి, మీకు తెలియదండి అసలు ఏం జరిగిందో అని. చాలాసార్లు మనం చేసిన ప్రతి పనిని మనం సమర్థించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నిజానికి మనం చేసేవన్నీ మనకు సరైన మార్గాలు కానీ కనబడతాయి. కానీ
దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనం జాగ్రత్తగా సరిచూసుకున్నప్పుడు దేవుడు ఏ మొహమాటం లేకుండా మనకు చూపిస్తాడు, మన లోటుపాట్లు మనకు చూపిస్తాడు. తద్వారా మన జీవితాలు మనం సరి చేసుకొని ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మన ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినదిగా ఉంటుందో ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రవహించడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు దీవెనలు రాకపోవడానికి కారణం ఏంటంటే, బహుశా వాక్యాన్ని వింటున్నా మనం మన ప్రవర్తనలో, మన జీవిత విధానంలో చేసుకోవాల్సిన మార్పులు ఏమి చేసుకోవడం లేదేమో. ఒక రాయిని ఎంత కుంభవర్షం కురుస్తున్నా ఆ వర్షపు నీరు పడే చోట పెట్టినా ఆ రాయిలోకి ఒక్క చుక్క కూడా వెళ్ళదు. కొన్నిసార్లు బండ హృదయాల్లా ఉంటాయి మన హృదయాలు. ఏంటంటే ఎంత వాక్యం వస్తున్నా, ఎంత వాక్యం వింటున్నా ఈ చెవులోంచి ఆ చెవులోకి వెళ్ళిపోద్ది. కొంతమందికి అట్లీస్ట్ ఇందులోకి వెళ్తుంది, ఇందులోంచి వెళ్ళిపోద్ది. కొంతమందికి ఆ పైనుంచి వెళ్ళిపోతుంటుంది. అంటే కనీసం చెవు ఆ హోల్స్ ఉంటాయి కదా, 2 ఇచ్చాడు కదా దేవుడు, దానిలోంచి కూడా వెళ్ళదు. కానీ కొంతమంది ఉంటారండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇలా హృదయంలోకి ఇక్కడ నుంచి బయటకి రాదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ, మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైతే దేవుని వాక్యాన్ని నరనరాల్లో జీర్ణించుకుంటారో వారి జీవితంలో పరిపూర్ణమైన ఆశీర్వాదము చూస్తారు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇంపైన పాత్రలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక.